ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటన్నా ఏమైంది? నాన్న ఏంటన్నా ఏమైంది? ఎందుకీ కంగారు? సరే త్వరగా మీ అన్నయ్యకి ఫోన్ చేయి. వాడు చాలా ప్రమాదంలో ఉన్నాడు. ప్రమాదం? అన్నయ్యకి ప్రమాదం ఏంటన్నా? వాడు నాకు పెండం పెట్టబోయాడని తెలిసి మీ మావయ్య కోపంగా బయలుదేరాడు రా. వాడు నా ఫోన్ లిఫ్ట్ చేయడు, అందుకే నిన్ను ఫోన్ చేయమంటాను. చెయ్యి. మావయ్య వెళ్ళాడంటే పెద్ద గొడవ అవుతుంది కదా. చెప్పరా సోదరా, ఎక్కడున్నావు? ఈ టైంలో ఎక్కడ ఉంటానురా? ఇంట్లోనే ఉన్నాను. అర్జెంటుగా నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళమంటావు? అబ్బా, ఏదో చోటుకి వెళ్ళిపో, ఇంట్లో మాత్రం ఉండొద్దు. ఉంటే ఏమవుతుంది? నువ్వు నాన్నకి పెండం పెట్టిన విషయం శరచంద్ర మావయ్యకి తెలిసి నీకోసం ఇంటికి వస్తున్నాడు సోదరా. మీరిద్దరూ ఎదురు పడ్డారంటే పెద్ద గొడవ అవుతుంది. అందుకే ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపో. భయపడమంటున్నావా? జాగ్రత్త పడమంటున్నాను. ఆయన గారి బావనే పట్టించుకోవట్లేదు, ఆయన్ని పట్టించుకుంటానా? బావగారికి పిండం పెట్టానని బావమరిది బయలుదేరాడా? రానివ్వు, ఏం చేస్తాడో నేను చూస్తాను. సోదరా, ఈ అనవసరమైన గొడవలన్నీ ఇప్పుడు ఎందుకు? కాసేపు మొహం చాటేసుకున్నావు అనుకో, వస్తాడు, నువ్వు లేవనేసరికి అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతాడు. రే చెరి, నేను ఆ ఇంటి వైపు రావటం లేదు అంటే అది భయం అనుకుంటున్నారు. అందుకే భయపెట్టి మమ్మల్ని దూరంగా తరిమేయాలని చూస్తున్నారు. మొదటిసారి తిరగబడే పరిస్థితి వచ్చింది. ఇంకా నేను వాళ్ళకి అర్థం కాలేదంటే రానివ్వు, నేనేంటో పూర్తిగా పరిచయం చేసి పంపిస్తాను. అబ్బా, రిస్క్ ఎందుకు చెప్పన్నయ్య? పైగా మావయ్యకి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. గుండెలో ధైర్యం లేని వాడికి ఇన్ఫ్లుయెన్స్ కావాలి, కానీ నాకు అవసరం లేదు. రానివ్వు, మళ్ళీ రావాలన్న ఆలోచన రాకుండా చేసి పంపిస్తాను. ఈ ఒక్కసారికి నా మాట విను సోదరా, ప్లీజ్. నువ్వే ఈసారికి నా మాట విను. రే చెప్పేది వినరా, నువ్వు అక్కడ ఉంటే చాలా ప్రమాదం. నా మాట విని. రే వీడు నా మాట విండి కానీ నువ్వు అర్జెంటుగా పెద్దమ్మకి ఫోన్ చేయి. హలో పెద్దమ్మ, మా మావయ్య గారికి అన్నయ్య పిండం పెట్టిన విషయం తెలిసి ఇంటికి గొడవ చేయడానికి వస్తున్నాడు పెద్దమ్మ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.